3వ వచనంలో, పరమగీతం 5వ అధ్యాయం 3వ వచనంలో, నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కుంటిని. నా పాదములు కడుక్కున్నాను. నా ప్రియుడు పిలుస్తున్నాడు. నేను నడుచుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళగా ఆ పాదములకు మురికి అవుతుందంట. జీవితానికి పట్టినటువంటి భ్రష్టు మురికి అంతటిని, నల్లని దాన్ని నువ్వు ఒప్పుకున్నావు కదా, అదంతా కడిగి శుద్ధీకరించి నేను సౌందర్యవతిగా మారిస్తే పొందిన సౌందర్యం నీ ప్రియుని కంటే నీకు ఎక్కువైపోయింది. ఇప్పుడు నీ ఫోకస్ దేని మీద ఉంది? నా మినిస్ట్రీ, నా పరిచర్య, నా సంఘము, నా పాట, నా మాట, మహిమంతా, గ్లోరీ అంతా దొంగిలించబడి, సంఘం మీద, సేవ మీద క్రీస్తుకు కలగాల్సిన మహిమంతా దొంగిలించబడి, వ్యక్తిగత జీవితాలు ఆరాధించబడుతూ ఆ సౌందర్యం మీదనే, నాట్ ఓన్లీ ఫిజికల్, ఆధ్యాత్మికమైన సౌందర్యం దేవుడు నీకు ఇచ్చిన దాని మీద నీకు మనసెందుకని అడుగుతున్నాను నేను. ఒక ఇల్లు కట్టబడితే ఇంటికి ఘనత కలుగుతుందా? కట్టిన వాడికి ఘనత కలుగుతుందా? హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? ఇంటికంటే దాన్ని కట్టిన వాడికి ఎక్కువ. హూ ఈస్ ద డిజైనర్, హూ ఈస్ ద బిల్డర్, హూ ఈస్ ద ఇంజనీర్? భలే కట్టాడండి. నిన్ను సౌందర్యవతిగా మార్చినటువంటి ప్రియుని కన్నా నీ పాదములకు మలినమవుతుందని నువ్వు ప్రేమించుకొని, సౌందర్యాన్ని ప్రేమించుకొని ప్రియుని స్వరాన్ని నువ్వు ఖాతరు చేయదు, వినలేదు. నువ్వు, నీ ప్రియుడు వెళ్ళిపోయాడు. ఆలస్యంగా మెలుకొని వీధులంట పరిగెత్తుతున్న నీవు గాయాల పాలయ్యావు. నీకు విషయం చెప్పిన 6వ అధ్యాయంలో 1వ వచనంలో స్నేహితురాలు పిలుస్తున్న పిలుపులో నాకు ఒక రకమైన ఎగతాళి కనబడుతోంది. అప్పుడప్పుడు మన బంధువులు, స్నేహితులు మనల్ని ఎగతాళి చేస్తుంటారా? ఏం బ్యూటిఫుల్గా ఉన్నావు అంటారు. అది నిజమనా? చెప్పండి, అది నిజమనా? గాయపరచబడి వస్త్రాలు పోగొట్టుకున్న నీలో సౌందర్యం ఎక్కడిది? 4:7 ప్రియుడు చెప్పినటువంటి సౌందర్యం ఏది? నీలో ఏ స్పాట్ లేదన్నాడు, ఏ ముడత మచ్చ లేదన్నాడు. ఇప్పుడు గాయాలు ఉన్నాయి, అయినా స్నేహితురాలు ఏమంటున్నారు? నీ కొద్దిపాటి సౌందర్యాన్ని నీ స్నేహితులు, తోటి సేవకులు నీ ప్రసంగాలకు, నీ మాటలకు మంత్రముగ్ధులై, ఆహా ఏం దైవజనుడు, ఆహా ఏం పాడాడు, ఆహా ఏం మాట్లాడాడని నీ సౌందర్యాన్ని పొగుడుతుంటే నువ్వు మురిసిపోతున్నావు. గాయాల పాలై కూడా, దొంగల చేతికి చిక్కిన కూడా ప్రజల ఆహావోహోల మీద బ్రతుకుతున్నావు. పదే వాళ్ళు పిలుస్తున్నారు. స్త్రీలలో నువ్వు బహు సౌందర్యవతివి. ఎవరు ఎక్కడిది సౌందర్యం అంతా? ఆమె అనుభవం ఏంటి? ఏషియాలో ఆయన అన్నాడు కదా, రక్షణ వస్త్రము, పరిశుద్ధమైన వస్త్రం, పెళ్లి కుమార్తె వలె అలంకరించినటువంటి, పెళ్లి కుమార్తె వలె అలంకరించినటువంటి వస్త్రం. ఆ వస్త్రం దొంగిలించబడింది. అది రక్షణ వస్త్రం సాదృశ్యం అయితే, ఓ విశ్వాసి పైన రక్షణ వస్త్రమే దొంగిలించబడిన తర్వాత ఇక అతను సౌందర్యం ఎక్కడ కనపడుతుంది? నీ సౌందర్యమే ఆ అలంకారము, ఆ వస్త్రము, అదే రక్షణ. దట్ ఈస్ ద సాల్వేషన్. అది దొంగిలించబడిన తర్వాత నీ సౌందర్యం ఏంటి? గత అనుభవాన్ని బట్టి మురిసిపోతున్నావు అంతే. ఏమంటారు వాళ్ళు? 6:1 చదివిడా, అధిక సుందరి వగుదానా నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను. చూసారా? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అధికాంశీయుడు, మనోహరుడు, 10,000లో అతి ప్రియుడు, కోరదగిన వాడు. 10,000లో అతన్ని గుర్తుపడతాను. అతని స్వరం నాకు బాగా గుర్తొస్తుంది. ఓ భలే పొగుడుతున్నవే, ఏడి నీ ప్రియుడు? ఏది నీ సౌందర్యం? ఏంటి ఈ గాయాలు? సంగమా, ఏంటి ఈ గాయాలు? వస్త్రం దొంగిలించబడింది. ఏంటి ఈ వస్త్రం? రియాలిటీ చెప్పనా? రియాలిటీ ముగింపుగా చెబుతా. పరమగీతానికి రండి, 8వ అధ్యాయం. పరమగీతానికి రండి, 8వ అధ్యాయం. 8వ అధ్యాయము 8వ వచనంలో స్నేహితురాళ్ళు కాదు, స్నేహితురాళ్ళు ఎగతాళి చేసే మాటలు మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. బాగా వినండి. దిస్ ఈస్ ద రైట్ అండ్ ఒరిజినల్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ద ట్రూత్.
8వ అధ్యాయం 8వ వచనంలో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. షూలమ్మతి గురించి ప్రియుడు మాట్లాడాడు. షూలమ్మతి గురించి షూలమ్మతి స్టేట్మెంట్ ఇచ్చింది. షూలమ్మతి గురించి స్నేహితురాలు మాట్లాడారు. రకరకాల అనుభవాలు గుండా షూలమ్మతి వెళ్తుంది. అయితే 8వ అధ్యాయం 8వ వచనంలో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. చదువుతారా? మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఇంకా వయస్సు రాలేదు. ఆగండి. వాక్యము ఎప్పుడైనా అబద్ధం చెబుతుందా? నువ్వు ఎదిగావు, నీకు ప్రాయం వచ్చింది, నువ్వు చూస్తే ముచ్చట కలుగుతుంది అంటే 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రియుడు మాట్లాడుతున్నప్పుడు ఎదగని ఒక చిన్న పిల్లను చూసి ప్రియురాలా నువ్వు బహు సౌందర్యవతి అన్నాడా? నకలు చూడండి, బాగా వినండి మాట. మీ మనోనేత్రములు వెలిగించబడును గాక. అది ఒక 8 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్ల అక్కడ నిలబడితే నేను చూసి బహు సౌందర్యవతి అంటానా? అది తప్పు కాదు, అది అనుభవమే. ఆమేన్, హల్లెలూయా. అయితే సౌందర్యవతిగా మార్చబడినటువంటి షూలమ్మితి, ఎదిగిన ఈ షూలమ్మితి ప్రియుని స్వరం పట్ల నిర్లక్ష్యత వైఖరిని తర్వాత వెళ్ళిన అనుభవం గాయపరచబడి వస్త్రం దొంగిలించబడి ఆ అనుభవంలో వెళ్తున్నటువంటి షూలమ్మితికి సంబంధించిన మాట ఇది. ముగింపు అధ్యాయంలో చెబుతున్నారు, మాకుగా చెబుతున్నప్పుడే చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా. షూలమ్మితి సంఘమునకు సాదృశ్యం, షూలమ్మితి యెరూషలేముకు సాదృశ్యం, సియోను కుమార్తెకు సాదృశ్యం. వ్యక్తిగతంగా ఓ విశ్వాసి, వాక్యం వింటున్న ఓ విశ్వాసి, నీకే సాదృశ్యం. 7 అధ్యాయంలో ఆహా ఓహో అంటూ కొనసాగింది. చివరి అధ్యాయంలో కుటుంబ సభ్యులు అంటున్నారు, 10 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాడు ఈ విశ్వాసి, ఈ స్త్రీ, ఈ సహోదరుడు మందిరానికి వస్తున్నారు. వారి జీవితంలో ఏ ఎదుగుదల లేదు, ఏ బతుకు లేదు. దాని విషయం ఇప్పుడు ఏం చేయాలి? మాకు చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వివాహ సమయం వచ్చినప్పుడు వాట్ షల్ వి డూ ఫర్ దట్? అనేకులు వివాహం చేయరని అడుగుతున్నారు. వివాహ సమయం ఏమొచ్చింది? వయసు కాదు, వివాహ సమయం అంటే వయసు వచ్చేసింది, కానీ ఎదుగుదల రాలేదు. ఒక ఇంట్లో ఒక పిల్లకు ప్రపోజల్కి ఎందుకు వస్తారు బంధువులు? 10 సంవత్సరాల వయసులో ఉన్న ఇంటికి ప్రపోజల్కి వస్తారా? నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతాం. ఎదిగిన ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఉంది అంటే ఎవడో ఒకటి ఇంటికి ప్రపోజల్ పట్టుకొని వస్తారు. అంటే పెళ్లి ప్రాయం ఏమో ఉంది, ప్రపోజల్స్ వస్తున్నాయి, పెళ్లి చేద్దామంటే ఎదుగుదల, పలకాలి గట్టిగా, ఎదుగుదల లేదు. మెచ్యూర్డ్ బాడీ కనిపించట్లేదు. వైవాహ జీవితానికి కావలసినటువంటి ఆ ఎదుగుదల ఆ శరీరంలో, ఆ దేహంలో కనపడట్లేదు. ఆ ప్రియుడు ప్రేమించే ముచ్చట ఏం లేదు అక్కడ. పరిశుద్ధమైన నేత్రములతో మీరు వాక్యాన్ని వినండి. ఆమేన్. చూడగానే ముచ్చట పుట్టించి ప్రేమించి వివాహం చేసుకునేటువంటి ముచ్చట కార్యక్రమం అందులో ఏమి ఎదుగు బొదుగు లేదు. ఎవరో చేసింది కాదు ఇది. కుటుంబస్తులు అంటున్నారు, అయ్యో మేమేం చేయాలి ఇప్పుడు? అది ఒకవేళ ఏమండి దాని విషయం మేము ఏం చేయదుము, అది ప్రాకారము వంటిది ఆయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము, అది కవాటం వంటిది ఆయన, దేవదారం రాంతో దానికి చాలు. దానికి ఇంకా ప్రాయం రాలేదు, ఎదుగుదల లేదు. వివాహ సమయానికి వచ్చిన వారికి మేమేమి జవాబు చెప్పాలి? మంచి ముగింపిస్తాను అక్కడ చూడండి. ఎక్కడ జరగబోతుంది ఈ వివాహం? ఎక్కడి నుంచి రాబోతుంది ఈ ప్రపోజల్? వస్తున్నటువంటి ఆ ప్రియుడు ఎవరు? వస్తున్న ఆ వరుడు ఎవరు? 4వ అధ్యాయంలో మాట్లాడిన ప్రియుడే. నేను సౌందర్యవతిగా మార్చిన ప్రియుడే. నేను నిన్ను సౌందర్యవతిగా మార్స్తే నీ కుటుంబం దగ్గర నీకున్న సాక్ష్యం ఏంటి? సౌందర్యవతికి నేను మార్చడానికి నేను రక్తం కాచి ప్రాణం పెడితే నీ సంఘంలో నువ్వు పొందిన సాక్ష్యం ఏంటి? ఓ కాలంలోనే నేను నిన్ను సౌందర్యవతిగా మార్చాను. నువ్వు బాప్తిసం పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది, సంఘంలో ఒక అంగముగా చేర్చబడి నువ్వు సౌందర్యవతి అయ్యావు. సంవత్సరాలు జరుగుతుండగా ఈ రోజున తిరిగి సంఘస్థులు నేనేమంటున్నారు? నీలో ఏ ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేదు. ఓ ప్రార్థన రాదు, ఓ పాట రాదు, ఓ మాట రాదు, ఓ వాక్యం చెప్పలేవు, ఒక వాద్యం వాయించలేవు. నీ వల్ల సంఘమునకు క్రీస్తునకు ప్రయోజనమే లేదు. నీలో ఏ ఎదుగుదల లేదు. నేను వచ్చిన వాడికి ఇప్పుడు ఏమని చెప్పాలి? నాకు అనిపిస్తుంది
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్టోరీ అంతా మనకు అవసరం లేదు, మనకు తెలిసిన విషయాలేది. ప్రియుడు వచ్చే సమయానికి సిద్ధపాటు లేని, బుద్ధి లేనటువంటి కన్యక కాదా ఈ షూలమ్మితి? నేను ఇక్కడ దాకా ఆపుతాను. ఆ తర్వాత ఎదిగిన స్టేట్మెంట్ అధ్యాయం చివరిలో ఇచ్చింది. ఈ కోణంలో మనకు అవసరం లేదు. మనల్ని మనం పరీక్షించుకునేటువంటి కోణం కనుక ఈ వచనంతో నేను ఆపుతున్నాను. సంఘంలో నీకున్న సాక్ష్యం, సమాజంలో నీకున్న సాక్ష్యం, తోటి సేవకులు ఎదుట, సంఘం ఎదుట నీకున్న సాక్ష్యం, ఏమైనా నీలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలను చూస్తున్నారా? గతంలో నేను ముచ్చట కొన్ని సంవత్సరాల మందిరానికి వస్తుండగా ఇప్పుడు నీలో కనబడుతుందా? ముచ్చట కలిగించేటువంటి అంశం. 10 మంది సిద్ధపడి వరుణ్ కోసం వెళ్ళారంట. ఆయన ఆలస్యం చేయగా ఏం తేలిపోయింది? నూనె లేదు కాదు, దీపాలు లేవు కాదు, బుద్ధి లేదు. ఏం లేదు? ఏం తేలిపోయింది? 5గురిలో వారికి బుద్ధి లేదని తేలిపోయింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక ఈ మాట చదవాలి మీరు, నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులు అనియు క్రీస్తునందు పసిపిల్లలే. నగలు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా? క్రీస్తునందు పసిపిల్లలే. ఓ వైపున బోర శబ్దము వినబడబోతుంది, వరుడు రాబోతున్నాడు. మధ్యాకాశములో పరిణయ సమయానికి సంఘం సిద్ధపడుతుంది. వివాహ సమయం ఆయత్తమైందండి. వరుడు వచ్చి అక్కడ పెళ్లి పేరు మీద కూర్చున్నాడు. ఈమె ఇంకా ముస్తాబు అవుతూనే ఉంది, ఆలస్యం అవుతుంది. అందరూ సనుగుతున్నారు, గొలుగుతున్నారు. ఎప్పుడో నేను సిద్ధపరిచాడు కదా. నగలు చూస్తారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌందర్యాన్ని తీసుకొచ్చినటువంటి ఆ ప్రియుని పైన మీరు మనసు ఉంచాలి. ఆమె ఆత్మీయ విషయాల్లో కూడా ఆయన నీకు ఏ సౌందర్యం తీసుకొచ్చాడో, నా పాట, నా ప్రసంగం, నా మాట, నా గొప్పతనం మనం నువ్వు అంటూ తిరిగితే మిగిలేది గాయాలే. చివరికి మిగిలేది గాయాలే. అదే ఆధ్యాత్మికమైన కురుచుతనం. మనకేంటి ఘనత, మనకేంటి మహిమ? ఏ పాటి వారు మనం? మన మనసు ఎవరి మీద ఉండాలి? సౌందర్యవతిగా మార్చిన ప్రియుని వైపే. ఆయనే నన్ను సౌందర్యవతిగా మార్చాడు. నా ప్రియుడు ఇదిగో పర్వతములు దాటి వస్తున్నాడు, లోయలు దాటి వస్తున్నాడు. నా ప్రియుని స్వరం అనేకులకు చెప్పావు నువ్వు. నా ప్రియుని స్వరం వినపడుతున్నది, ఆలకించునని పబ్లిక్ చెప్పిన నీవు, ప్రియుడే నీ ఇంటికి వస్తే తలుపు తీసేదానికి నీకు నీ సౌందర్యం పాడవుతుందని జ్ఞాపకం వచ్చేసింది. ఇది కాదా కూర్చుతాను? సిగ్గుపడే అంశం ఇది, బాధపడే అంశం ఇది, పశ్చాత్తాపడే అంశం ఇది, ఆయన పాదాలు పట్టుకునే అంశం ఇది. నీకెక్కడిది సౌందర్యం? నీలో ఎక్కడిది అందం? నువ్వు ఎండకు వానకు ఎండి తడిసిన దానం. ఆయన నీలో తీసుకొచ్చాడు ఈ సౌందర్యాన్ని. ఆమేన్, హల్లెలూయా. మీలో ఆధ్యాత్మికమైనటువంటి ఏ కోణాన్ని ప్రజలు ప్రశంసించినా నీకు ప్రియుడు జ్ఞాపకం రావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియుడే నీకు జ్ఞాపకం రావాలి. ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ మెర్సీ, హిస్ గ్రేస్. ఆయన కృప మాత్రమే దీనికి కారణం. ఇప్పుడు అపోస్తుల బాధ, సేవకుల బాధ ఏంటో తెలుసా? నేను ఎప్పుడు మిమ్మల్ని వివాహం సిద్ధపరచాలి, మిమ్మల్ని ఎప్పుడు నేను క్రీస్తుకు ప్రదానం చేయాలి. ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా, ఇన్ని వాక్యాలు బోధిస్తున్నా, గాయాల మధ్యలో వస్త్రాలు పోగొట్టుకొని, ఎదుగుదల లేదని సాక్ష్యం సంపాదించుకొని ఎలా నేను ప్రదానం చేయాలి? మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉన్నారు. బలమైన ఆహారం పెట్టడానికి కుదరట్లేదు. శరీర సంబంధం, ఈ పసిపిల్లలు అనే మాటను పౌలేమన్నాడు, మీరు ఇంకా శరీర సంబంధులు అన్నాడు. శరీర సంబంధులుగా ఉన్నారు కనుక మీరు పసిపిల్లలుగా ఉన్నారు. మీలో ఎదుగుదల లేదు, మెచ్యూరిటీ లేదు, సౌందర్యం లేదు, వివాహానికి సిద్ధపడేటువంటి ఆనవాళ్ళే లేవు మీలో.
కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. ఈ మాటతో ముగిస్తాను. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం, 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి క్షమించండి 11వ అధ్యాయమే. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. రైట్, అదే. దేవాసక్తితో మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషుని కనుక క్రీస్తునకు శూలమితి పవిత్రమైనటువంటి కన్యకగా రాబోతున్న ప్రియుడైనటువంటి యేసుని వరుడికి నేను ప్రదానం చేయాలని అపోస్తలులు సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు కాస్త ఎదిగితే ప్రదానం చేద్దామని, మీరు ఎదిగితే వరునికి ప్రదానం చేద్దామని ప్రియుడు రాబోతున్నాడు. ఆలకించడానికి స్వరం వినబడుతుంది. మీరు చూస్తే శరీర సంబంధులుగా ఉన్నారు, పసిపిల్లలుగా ఉన్నారు, బలమైన ఆహారం మీరు తినట్లేదు, ఏ ఎదుగు బొదుగు లేని వారుగా ఉన్నారు. మేమేం చెయ్యాలి?